మహాకుంభమేళ ఒక ప్రత్యేకమైన, శక్తివంతమైన, సమారంభం. ఒక దివ్యమైన వేడుక అని కూడా అనొచ్చు. ఎందరో సాధువులు, ఆధ్యాత్మిక గురువులు, నాగ సాధువులు, వైష్ణవులు, శాక్తులు మరియు లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కారణంగా ఒక ప్రభావవంతమైన సామూహిక శక్తి క్షేత్రం సృష్టించబడుతుంది. ఈ ప్రకంపనలు అంతా విస్తరించి వ్యక్తులకే కాకుండా సామూహిక చైతన్యానికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయన్నమాట. ఈ ప్రభావం వల్ల భూమిపై ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా అంత శక్తివంతమైనది ఈ మహాకుంభమేళ. యోగ తత్వశాస్త్రంలోని ఇడా, పింగళ మరియు సుషుమ్నా నాడులకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతుల నదుల కలయిక, వీటి మధ్య ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉంది. త్రివేణి సంగమం వద్ద 3 నదులు కలిసి ఒక పవిత్ర స్థలాన్ని సృష్టించినట్లే సుషుమ్న క్రియాయోగ సాధనలో ఇడా, పింగళ నాడుల శక్తులు సుషుమ్న నాడులో కలుస్తాయన్నమాట. ఈ క్రమంలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమై ఆధ్యాత్మిక ఎదుగుదలకి దారితీస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ ఎందుకు జరుగుతుందంటే, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి అంటే గురు యొక్క అరుదైన గ్రహ అమరికల ఆధారంగా సంభవిస్తుంది. ఈ ప్లానెటరీ అలైన్మెంట్ భూమిపైకి వచ్చే ఆధ్యాత్మిక శక్తి ప్రవాహాన్ని చక్కగా పెంచుతుంది. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీస్ అత్యంత ప్రభావవంతంగా ఉంటాయన్నమాట. కుంభమేళ వాతావరణంలో సుషుమ్న క్రియను చేయడం వల్ల సుషుమ్న క్రియాయోగులు ఈ హై ఎనర్జీస్ని చక్కగా పొందగలుగుతారు. ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం కూడా చేసుకోవచ్చు. సుషుమ్న క్రియాయోగ మరియు కుంభమేళ మధ్య లోతైన సంబంధం ఉంది. ఈ రెండింటి లక్ష్యం ఆధ్యాత్మిక పరివర్తన. కుంభమేళ విశ్వశక్తితో నిండిన బాహ్య పవిత్ర ప్రదేశాన్ని మనకు అందిస్తే, సుషుమ్న క్రియాయోగ మనకు ఆ శక్తిని అంతర్గతంగా ఆకర్షించి ఆధ్యాత్మిక జాగృతి మరియు మోక్షం సాధించడానికి అవసరమైన క్రమశిక్షణను అందిస్తుంది. మీరు ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కుంభమేళ ఒక బాహ్య తీర్థయాత్ర అయితే, సుషుమ్న క్రియాయోగం అన్నది అంతర్గత తీర్థయాత్ర. ఈ బాహ్య మరియు అంతర్గత సమ్మేళనం ఆధ్యాత్మిక శిఖరాలను చక్కగా సాధ్యం చేస్తుంది. కాబట్టి జనవరి 14 నుండి ఫిబ్రవరి 26 వరకు ఈ 45 రోజులు ఒక్కరోజు కూడా మానకుండా మీరందరూ తప్పనిసరిగా సుషుమ్న క్రియను చేయాలి. చేస్తారు కదా. మంగళం, నిత్య శుభమంగళం.